హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు గాగ్రా పైన బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే చక్కగా నీట్గా అర్థమవుతుందండి. అంటే ఈ బ్లౌజ్లో ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కాబట్టి మన ఆది ప్రకారం లైనింగ్ని కట్ చేసుకుంటామండి. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ రెడీమేడ్గా వచ్చేస్తుంది కాబట్టి నెక్ అనేది మన ఆది ప్రకారం అనేది ఉండదండి. దీనికోసం దీన్ని మనకు కావాల్సిన ఆది ప్రకారం ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకండి. అంతేకాకుండా దీనిలో జిప్ కూడా అటాచ్ చేస్తానండి చివరిలో, కాబట్టి చివరి వరకు కూడా చూడండి వీడియోని. ఇప్పుడు దీనికోసం మనం ఇలా ఒరిజినల్ క్లాత్ వర్క్ అయితే ఈ విధంగా వచ్చేసిందండి. ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ వచ్చిందండి. దీన్ని మనం ఫ్రంట్ బ్యాక్ కూడా మనకు కావాల్సిన ఆదిలో స్టిచ్చింగ్ చేయాలి. దీనికోసం ముందుగా మనం నెక్ మధ్యలోకి కరెక్ట్గా ఫోల్డింగ్ వేసుకోవాలండి. మధ్యలోకే వేయాలి, లేదంటే నెక్ కొంచెం వన్ సైడ్ ఒకలాగా వస్తుంది. కాబట్టి మధ్యలోకి వేసుకొని మనం లోపల వైపు ఇలా చూసుకుంటే తెలుస్తుందండి. రెండు సైడ్లు కూడా ఒకే ప్లేస్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. చూసి సమానంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చక్కగా సమానంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి, లేదంటే నెక్ అనేది మనకి కరెక్ట్గా రాదు. ఇప్పుడు మనం ఎంత వెడల్పు వచ్చిందనేది, ఇది నెక్ విడ్త్ ఎంత అనేది చూసుకోవాలండి. ఇది 3 ఇంచెస్ వరకు ఉన్న 3.5 వరకు ఉందండి. దీన్ని మనం ఏ విధంగా మనకు కావాల్సిన 3 ఇంచెస్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టుకున్నామండి. అదే 3 ఇంచెస్ ఇక్కడ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపిస్తున్నానండి. కింద వైపున కూడా మనం నెక్ లోతు తీసుకున్నాం కదండి, అది కూడా ఎంతవరకు పొడుగు ఉన్నది మనకి కావాల్సిన ఆదిలో ఉందా లేదా అనేది లైనింగ్ని మనం పెట్టుకుని చూసుకుంటే తెలుస్తుందండి. ఇప్పుడు మనం నెక్ వర్క్ వస్తుంది కదండి, దాని పక్కనే 1/2 ఇంచు ఖర్చు కోసం చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. మొత్తం నెక్ అంతా కూడా ఏ విధంగా ఉందో అదే విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చుతో మార్కింగ్ వేసేసుకోవాలి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ కూడా కటింగ్ వీడియోస్ మీకు అర్థమయ్యే విధంగా షేర్ చేస్తూ ఉంటానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే అర్థమవుతుందండి. ఇప్పుడు మనం నెక్ లోతు దగ్గర కూడా చిన్న కటింగ్ చేసుకున్నాం అనుకోండి, లోతు లైనింగ్లో చేసుకోవాలి. అది రెండు కూడా వెడల్పులో చేసుకోవాలి, లోతులో కూడా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకుంటే మనం ఇలాగ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మనకి ఎంత ఎక్స్ట్రా ఉన్నది అనేది వెడల్పు తెలుస్తుందండి. కాబట్టి ఈ మనం 1/2 ఇంచు మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఆ కటింగ్ కరెక్ట్గా అక్కడికి మార్కింగ్ దగ్గర పెట్టుకొని ఎంత ఎక్స్ట్రా ఉందో అంతా కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే నెక్ లోతు కూడా ఇది 1.5 ఇంచ్ వరకు కూడా ఎక్స్ట్రానే ఉందండి. కాబట్టి నేను పైన కూడా ఇలా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, త్వరగా కూడా అయిపోతుంది. దీనికి నెక్ పీస్ కూడా ఎక్స్ట్రా మళ్ళీ వేయాల్సిన పని కూడా ఉండదండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న వెడల్పు ఎక్కువ ఉన్న దానికి డాట్స్ బ్లౌజ్కి ఏ విధంగా వేస్తామో అదే విధంగా మార్కింగ్ వేసిన దగ్గర స్టిచ్చింగ్ వేసుకోవాలండి. చివరికి వచ్చేసరికి చివరిని మాత్రం ఫోల్డింగ్ ఎక్కువ ఉండకూడదండి, చేయాలన్నమాట. చివరికి వచ్చేసరికి మనం ఖర్చు లేకుండా వేసుకోవాలి. సేమ్ డాట్స్ ఏ విధంగా వేస్తామో అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకునేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే 1/2 ఇంచు ఖర్చు దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఆ కటింగ్ అక్కడికి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి నేను లోతు దగ్గర కూడా ఒక కట్ ఇచ్చాను కదండి, అదేవిధంగా ఒరిజినల్ క్లాత్కి కూడా ఒక చిన్న కట్ ఇచ్చేసామనుకోండి, మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ లోతు ఎంత ఉంది అనేది మనం స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. 2 హోల్స్ కూడా ఒకే చోటకు వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి కూడా ఒక చిన్న కట్ ఇస్తున్నానండి. లైనింగ్కి ఏ విధంగా ఇచ్చానో నెక్ లోతు కోసం అదే విధంగా ఈ ఒరిజినల్ క్లాత్కి కూడా ఇచ్చేస్తున్నాను అన్నమాట చిన్న కటింగ్.
ఇప్పుడు లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి కూడా మనం జరగకుండా చక్కగా ఇలా పిన్స్ పెట్టేసుకుంటే చక్కగా నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్. వంకరగా రాకుండా నెక్ కూడా చక్కగా నీట్గా నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుందన్నమాట. చూసుకుని సర్దుకుని పిన్స్ పెట్టుకోవాలండి, లేదంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. కొంచెం మనకి ఇక్కడ నెక్ సరి చేసుకునే వరకు మాత్రమే కొంచెం టైం పడుతుందండి, తర్వాత అంతా బ్లౌజు త్వరగానే అయిపోతుందండి. ఇప్పుడు వర్క్ ఏ విధంగా ఉందో అదే విధంగా వర్క్ ఎడ్జ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. గ్యాప్ ఇచ్చి వేసుకుంటే మనం లైనింగ్ని లోపల వైపుకి తిప్పినప్పుడు లైనింగ్ పైకి కనిపించేస్తుంది, అప్పుడు స్టిచ్చింగ్ నీట్గా ఉండదండి. ఆ ఎడ్జ్ పక్కనే స్టిచ్చింగ్ వచ్చేలాగా వేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కూడా మనం నీట్గా స్టిచ్చింగ్ చేయటం నేర్చుకున్నాము అంటే చక్కగా బయటికి స్టిచ్చింగ్ చేసినా కూడా మనకి కస్టమర్లు అనేది పెరుగుతారు, అలాగే ఫిట్టింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఖర్చుతో ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. మనం మార్కింగ్ ఏ విధంగా వేసామో ఆ మార్కింగ్ పైన కటింగ్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం పిన్స్ తీసేసుకొని చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా కటింగ్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా కట్స్ ఇస్తేనే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. వీడియోలో చూపించిన విధంగా మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా యువతలని మాత్రమే మనం కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ పైన ఇలా ఓపెన్ చేసేయాలండి. ఓపెన్ చేసేసి లైనింగ్ పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. మీకు ఏమైనా కటింగ్ వీడియోస్ అయినా స్టిచ్చింగ్ వీడియోస్ అయినా సరే కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారనుకోండి, నేను నెక్స్ట్ వీడియో అదే చేయటానికి ట్రై చేస్తానండి. ఇలా వేసేసుకున్న తర్వాత లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పక్కనే ఒక 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి, అప్పుడు నీట్గా ఉంటుంది. మనం బ్లౌజు వేసుకున్న తర్వాత కూడా లైనింగ్ పైకి రాకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ స్టిచ్చింగ్ వేయటం వల్ల. మనకి ఇది లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసుకుంటమే టైం అండి, లేదంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఓన్లీ 1/2 అవర్లో బ్లౌజు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. నెక్ షేప్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి, లేదంటే నీట్గా రాదనమాట. చూసారు కదా చక్కగా నీట్గా ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం అంతా కూడా ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా చూసుకొని లైనింగ్ని మనం 1/2 ఇంచు ఖర్చుతో జాయింట్ చేసేసుకోవాలి. నెక్ అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర అలాగే చంకలు సైడ్ అన్నీ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేశారు అంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ని జాయింట్ చేసేసాక చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటే నీట్గా మనకి మన ఆది ప్రకారం లైనింగ్ని ఆది ప్రకారమే కట్ చేసాం కదండి, ఆ ఆది ప్రకారం వచ్చేస్తుంది అనమాట. నెక్ లోతైనా సరే వెడల్పైనా సరే. ఫస్ట్ పాత క్లాత్లు ఉంటాయి కదండి, వాటి మీద ట్రై చేశారనుకో, తర్వాత మనకి పిల్లలవి ఏదైనా తక్కువ రేట్లో ఉన్న క్లాతులు తీసుకుని స్టార్టింగ్ నేర్చుకున్నారనుకోండి సరిపోతుంది. ఇప్పుడు కింద డాట్స్ ఆరెంజ్ వరకు మనం 5 అంగుళాల వరకు పొడవు
మార్కింగ్ చేసుకున్నాం కదండి, మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ వేసేసుకోవాలన్నమాట. రెండు వైపులా కూడా డాట్స్ వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి, అస్సలు కష్టం ఉండదు. కాబట్టి స్టార్టింగ్లో ఇటువంటి ట్రై చేశారనుకోండి, మీరు తర్వాత ఎటువంటి అయినా సరే స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కింద మనం నడుము ముక్కని జాయింట్ చేయాలండి. దీనికోసం మనకి కట్ చేసేసాక మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, మిగిలిన క్లాత్లో ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ని దీన్ని జాయింట్ చేసాం కదా, దానికి ఒక 1/2 ఇంచు ఖర్చుతో చివరిన ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. చివరి వరకు కూడా ఒకే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. వంకర టింకర్లుగా వేసుకుంటే ఫిట్టింగ్ బాగోదు, అలాగే మనకి చూడటానికి కూడా నీట్గా ఉండదండి. ఇలా జాయింట్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. మనం జాయింట్ చేసేటప్పుడు ఈ డాట్స్ దగ్గర చిన్న ప్రిల్ అనేది పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మనం లోపల వైపుకి తిప్పినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఒక అంగుళం ఫోల్డింగ్ లాగా వస్తుంది. మనం 2 అంగుళాలు ఖర్చుతో కట్ చేసాం కదండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా డబుల్ ఫోల్డింగ్లో వేసేసుకొని స్టిచ్చింగ్ చివరి వరకు కూడా వేసేసుకోవాలి. అక్కడ ప్రిల్ పెట్టడం వల్ల మనకి లాగినట్లుగా కాకుండా కుచ్చులాగా కాకుండా చక్కగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చాలా చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయటం నేర్చుకున్నారు అంటే. మీకు చెస్ట్ లూజ్ని బట్టి, నడుము లూజ్ని బట్టి మీరు కమెంట్స్లో తెలియచేస్తే దాని ప్రకారం నేను బ్లౌజ్ కటింగ్ అనేది మొత్తం అంతా చేసి మీకు వీడియోలో షేర్ చేస్తానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు వెంటనే చూడొచ్చండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్లు ఉంటే కట్ చేసేసుకోవాలండి. చూసారా, చాలా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా మనం ఆల్రెడీ లైనింగ్ని కట్ చేసేసాం కాబట్టి దాన్ని తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఫోల్డింగ్ మధ్యలోకి చేసేసుకొని కింద ఒక కట్ అనేది ఇచ్చేసుకుంటే లైనింగ్కి దీనికి కూడా ఇందాక ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా చేసామో సేమ్ అదే విధంగా కట్స్ ఇచ్చేసుకోవాలండి. కట్ ఇచ్చేసుకొని కింద పైన కూడా కింద ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా, అలాగే పైన మనకి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అంతకి కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. అలాగే వెడల్పు ఎంత ఎక్కువ ఉందో అంతకి మార్కింగ్ వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్కి ఏ విధంగా డాట్స్ వేసుకుంటాము, మనం ఆల్రెడీ కింద డాట్స్ వేస్తున్నాం కదా, అదే విధంగా చివరికి వచ్చేసరికి ఎడ్జ్ దగ్గరికి వచ్చేసరికి చివరికి తేల్చుకొచ్చేయాలండి. పై వైపున మాత్రమే ఎంత వెడల్పు ఎక్స్ట్రా ఉందో అంత వెడల్పుకి స్టిచ్చింగ్ వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ పైన ఈ ఒరిజినల్ క్లాత్ని కరెక్ట్గా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలండి. ఇందాక ఏ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు చూపించాను కదండి, అదేవిధంగా కరెక్ట్గా నెక్ లోతు అలాగే వెడల్పు కూడా చూసుకుని పిన్స్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిన్స్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వర్క్ వచ్చిన ఎడ్జ్ ఉంటుంది కదండి, ఆ ఎడ్జ్ పక్కనే ఇందాక ఏ విధంగా వేసామో అదే విధంగా వేసేసుకోవాలండి. ఇది వచ్చేసి రౌండ్ నెక్ కాదండి, బ్యాక్ కొంచెం షేపు పాట్ షేప్ లాగా వచ్చిందనమాట. అలా కార్నర్ వచ్చేసరికి సూదిని కిందకి డౌన్ చేసుకుని మాత్రమే క్లాత్ని అనేది మనం ఏ విధంగా నెక్ ఉందో అదే విధంగా క్లాత్ని తిప్పుకోవాలండి, లేదంటే నీట్గా రాదు. అంటే నెక్ ఏ షేప్ ఉందో అదే షేప్ రావాలంటే కార్నర్స్ వచ్చినప్పుడు సూదిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కిందకి డౌన్ చేసుకున్న తర్వాత క్లాత్ని తిప్పుకోవాలి మనకి కావాల్సిన షేప్ ప్రకారం. ఇప్పుడు పిన్స్ తీసేసి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ వేసేసుకోవాలండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం కట్స్ ఇచ్చాం కదండి, అదే విధంగా కట్స్ ఇచ్చుకోవాలి. చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్స్ ఇస్తున్నాను. మీరు ముందు కట్స్ ఇచ్చేసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసినా పర్వాలేదు, లేదంటే మీ వీలుని బట్టి మీకు ఎలా వీలైతే ఆ విధంగా చేసుకోవచ్చండి. నాకు ఆల్రెడీ అలవాటే కాబట్టి నేను ఈ విధంగా చేసేసుకుంటున్నాను. ఇందాక ఏ విధంగా అయితే ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ నేను ఒరిజినల్ క్లాత్ని జాయింట్ చేశాక మనం ఇందాక ఏ విధంగా స్టిచ్చింగ్ వేసామో అదే విధంగా కూడా వేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డింగ్ వేసేసుకోండి. అసలు నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఇలా వర్క్ బ్లౌజెసే స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి, చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా మనకి బొటిక్లో స్టిచ్చింగ్ చేసిన విధంగా ఫినిషింగ్ వస్తాయి అన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే. ఇప్పుడు వర్క్ పక్క నుంచే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ స్టిచ్ వేయటం వల్ల లైనింగ్ అనేది బయటికి మనకి రాకుండా చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసేసుకుంటున్నానండి. హ్యాండ్స్కి మనకి జాయింట్స్ పడతాయని చెప్పాను కదండి, వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని నేను ఇవన్నీ కూడా జాయింట్ చేసేసాక వీడియో స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. వీళ్ళు ఇది డిజైన్ వచ్చేసి పైకి వచ్చింది కదండి, ఈ విధంగా వద్దు, నార్మల్గా స్ట్రైట్గానే ఉండాలి అని చెప్పి అడిగారండి. కాబట్టి నేను దీన్ని వర్క్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేయట్లేదండి. నార్మల్ హ్యాండ్ని ఏ విధంగా జాయింట్ చేస్తామో అలా జాయింట్ చేస్తున్నాను. మనం పైన కట్టించాం కదండి, ఆ కట్టు కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా చూసుకుని లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత పైన ఒక టాపు స్టిచ్ వేసుకోవాలి. లోపలి వైపుకి లైనింగ్ని మడిచేసుకుని పైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది. తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలండి. ముందు మీరు పాత శారీస్ పైన ట్రై చేశారనుకోండి ఇటువంటివి, తర్వాత మనకి నార్మల్గా బాగా వచ్చిన తర్వాత మంచి క్లాతుల మీద స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్టిచ్చింగ్ వేసేసుకున్నాక ఎక్కడైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. మధ్యలో మనం కట్టించాం కదండి, అక్కడి నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకొని అలాగే మధ్యలోకి 3/4 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఇది ఫ్రంట్ హ్యాండ్స్కి ఫ్రంట్ లోతు తీయటం కోసం అనమాట. వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకున్నాక కట్ చేసేసుకోవాలి. మనం ఫ్రంట్ లోతు తీసిన దగ్గర ఒక చిన్న కట్టించుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ అని చెప్పి మనకి గుర్తుగా ఉంటుందన్నమాట. తర్వాత ఫ్రంట్ బ్యాక్ తీసుకుని షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. అలాగే స్టార్టింగ్ ఎండింగ్ కూడా మనం కొంచెం రఫ్ లాగా, అంటే కొంచెం స్టిచ్చెస్ ఎక్కువ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని హ్యాండ్స్ని మధ్యలో కట్టించాం కదండి, అలాగే ఫ్రంట్ లోతు దగ్గర కూడా కట్టించాం కదా, అది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకుని మధ్యలోంచి హ్యాండ్ని స్టార్ట్ చేసామనుకోండి మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుంది. అలాగే డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. 1/4 ఇంచు ఖర్చు వచ్చే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మొత్తం చివరి నుంచి స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఒకే ఖర్చు ఉండేలాగా
వేసుకోవాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. మనం ఆది ప్రకారం కట్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అనమాట. చూసారు కదా, జాయింట్ చేశాక ఇలా మధ్యలోకి ఉంటుందన్నమాట. అలాగే రెండో సైడ్ కూడా మనం జాయింట్ చేసేసుకోవాలండి హ్యాండ్ని. వీడియోని అయితే లైక్ చేయటం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకో నలుగురికి షేర్ అవుతుందండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే బోట్ నెక్ బ్లౌజెస్ అన్ని మోడల్స్ కూడా నేను ఒక్కొక్క వీడియో షేర్ చేస్తానండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాక 2 హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచ్చే వేయాలండి. సైడ్ జాయింట్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం కదండి. ఆ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ముందుగా మార్కింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ లైన్ వేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చక్కగా కరెక్ట్గా వస్తుందన్నమాట. హ్యాండ్ దగ్గర అలాగే నడుం దగ్గర కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకోవాలి. మీరు కటింగ్ వీడియోని అలాగే స్టిచ్చింగ్ వీడియోని కూడా రెండు చూస్తేనే మొత్తం బ్లౌజ్ అంతా కూడా మీకు స్టిచ్ చేయటం అలాగే కటింగ్ చేయటం కూడా వస్తుంది. అలా చివరి వరకు కూడా 2 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసేసుకోవాలండి. మార్కింగ్ వేసుకున్న దానిపైనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా బాగుంటుందన్నమాట. ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకుని చివరిన రఫ్ తీసేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదేవిధంగా మార్కింగ్ వేసుకోవాలండి. ఇక్కడ రైట్ సైడ్ జిప్ వస్తుందండి. ఆ జిప్ వేయటం కోసం మనం చివరి దాకా కూడా వేయకూడదు. చంక కిందకి 1 అంగుళంన్నర లేదా అంగుళం వరకు మాత్రమే వేసుకోవాలి. హ్యాండ్ చివరి నుంచి చంక కిందకి 1 అంగుళంన్నర అంగుళం వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. మార్కింగ్ పైనే స్టిచ్చింగ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం ఖర్చులు ఎంతైతే పెట్టామో అంత ఫిట్టింగ్ లైన్ వస్తుందన్నమాట. ఇప్పుడు అంగుళంన్నర కిందకి మార్కింగ్ వేసాం కదా, అక్కడ వరకు స్టిచ్ వేసేసుకొని తీసేసుకోవాలండి. ఇప్పుడు జిప్పు ఏ విధంగా అటాచ్ చేయాలో ఇక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఒరిజినల్ పైన వేసుకోవాలి, లైనింగ్ పైన వేయకూడదండి జిప్పు. ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 ఇంచెస్కి మనం ఖర్చుకి క్లాత్ని ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచెస్ దగ్గర స్టిచ్చింగ్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని ఆ మార్కింగ్ చేసుకున్న దానిపైన జిప్ని పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు పై వైపున కూడా అదే 2 ఇంచెస్ మార్కింగ్ పడాలి కాబట్టి నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ప్రెస్ చేసామనుకోండి, కింద వేసిన మార్కింగ్ దానిపైన కూడా పడుతుంది. ఇంకొంచెం డార్క్గా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు జిప్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే జిప్పు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సింగిల్ పాదంతో మాత్రమే చేయాలండి. జిప్ కూడా మనకి ఈ రన్నరు జరుపుకుంటాం కదండి, దాని పక్క నుంచే స్టిచ్ పడేలాగా వేసుకోవాలి. ఇలా చివరికి వచ్చాక రఫ్ తీసేసుకోవాలండి. అలా రఫ్ తీస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి జిప్పు కూడా ఓడకుండా కుట్టు స్టిచ్ నీట్గా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా ఉన్న జిప్పుని కట్ చేసేసుకోవాలి. నార్మల్గా అయితే మనకు కావాల్సిన సైజులో దొరుకుతుందండి. నాకు ఇక్కడ దొరకలేదని చెప్పి మ్యాచింగ్ది కొంచెం పొడవుగా ఉన్న జిప్నే తీసుకున్నాను. దీన్ని నేను కట్ చేసేసి అక్కడ అడ్డంగా ఒక 4-5 సార్లు స్టిచ్ వేసేసుకుంటున్నాను అనమాట. అప్పుడు రన్నర్ అనేది మనకి ఊడి బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు రెండో సైడ్ వేసేటప్పుడు రన్నర్ని అంటే జిప్ని క్లోజ్ చేసేసుకోవాలండి. క్లోజ్ చేసేసుకొని ఇందాక ఏ విధంగా వేసామో అదే విధంగా వేసుకోవాలి.
స్టార్టింగ్ ఎండింగ్ కూడా కొంచెం రఫ్ లాగా అంటే 4-5 సార్లు కొంచెం స్టిచ్చింగ్ వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇటు సైడు జిప్ వేస్తాం కాబట్టి హ్యాండ్స్ దగ్గర ఒక స్టిచ్చే వస్తుందండి. మామూలుగా అయితే రెండో సైడు 2-3 స్టిచ్చెస్ వేసుకుంటే ఖర్చులకి సరిపోతుంది. దీనికి వన్ సైడ్ వేసుకుంటే సరిపోతుంటుందండి. ఇలా చూసారా చాలా నీట్గా ఉంటుంది. ఇలా తిరిగేసాక కూడా చూడండి జిప్పు ఓపెన్ చేస్తున్నాను ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఎక్స్ట్రా చివరిన ఎక్స్ట్రా ఉంటుంది కదండి, దాన్ని లోపలికి ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. రెండో వైపున కూడా అలా ఎక్స్ట్రా ఉన్న జిప్ని లోపలికి వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకుంటే చక్కగా నీట్గా బయటికి ఫినిషింగ్ బాగుంటుందండి. ఇంతేనండి, చక్కగా బ్లౌజ్ అంతా కూడా చాలా నీట్గా మన ఆది ప్రకారం ఎలా కావాలంటే అలాగా స్టిచ్చింగ్ వచ్చేసిందండి. మీకు నచ్చితే నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అంతా కూడా ఫినిషింగ్ అయ్యాక ఈ విధంగా ఉందండి. లెహంగా బ్లౌజ్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.